శివ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. జూన్ 14 నుండి 20 వరకు సింహరాశి వారికి గ్రహాల సంచార పరంగా గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. జూన్ 15న మీ రాశికి అధిపతి అయిన సూర్యుడు బుధుడితో కలిసి మీ రాశి నుండి 11వ స్థానమైన మిథున రాశిలోకి ప్రవేశిస్తారు. దీనివలన మీకు సమాజంలో ఉన్నత పదవులు, రాజకీయ గుర్తింపు మరియు విపరీతమైన ధనలాభం కలుగుతాయి. దేవగురు అయిన బృహస్పతి మీ ఇంటి నుండి 12వ ఇంట ఉచ్చస్థితిలో సంచరిస్తున్నారు. ఇది మీ ఆధ్యాత్మిక ప్రయాణాలకు, విదేశీ ప్రయత్నాలకు మరియు శుభకార్యాల కోసం పెద్ద మొత్తంలో ఖర్చులకు దారితీస్తుంది. 8వ ఇంట శని సంచారం వల్ల పనుల్లో స్వల్ప జాప్యం ఉన్నప్పటికీ లాభస్థానంలో ఉన్న సూర్యుడి బలం వల్ల అవరోధాలను సులభంగా అధిగమిస్తారు. ఉద్యోగం మరియు కెరీర్ పరంగా చూసుకుంటే ఉద్యోగస్తులకు వారు కోరుకున్న చోటికి బదిలీ లేదా జీతంతో కూడిన ప్రమోషన్ లభించే అవకాశాలు బలంగా ఉన్నాయి. కార్యాలయంలో మీ పై అధికారులు మరియు సహోద్యోగులు మీ నిర్ణయాలకు పూర్తి మద్దతు ఇస్తారు. వ్యాపారస్తులకు ఈ వారం కొత్త పెట్టుబడులు కలిసి వస్తాయి. మార్కెట్లో మీ బ్రాండ్ విలువ లేదా డిమాండ్ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి పరంగా చూస్తే 11వ ఇంట బుధాదిత్య యోగం వల్ల ఆకస్మికంగా డబ్బు అందుతుంది. నిలిచిపోయిన పాత బాకీలు వసూలవుతాయి. ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా క్రమబద్ధమైన ఆదాయం సమకూరుతుంది. 12వ ఇంట గురుడి ప్రభావం వల్ల ఇల్లు కొనుగోలు చేయడం, పిల్లల చదువులు లేదా మతపరమైన కార్యక్రమాల కోసం డబ్బు సద్వినియోగం అవుతుంది. కుటుంబ పరంగా చూస్తే మీ మాటకు సమాజంలో విలువే కాకుండా పెద్దల నుండి ప్రశంసలు లభిస్తాయి. అన్నదమ్ములు లేదా అక్క చెల్లెళ్ళ నుండి ఆశించిన ఆర్థిక సహాయం లేదా సలహాలు అందుతాయి. జీవిత భాగస్వామితో ఉన్న చిన్నపాటి అపోహలు తొలగిపోతాయి. అవివాహితులకు మంచి సంబంధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా చూస్తే ఈ వారం శారీరక శక్తి, ఉత్సాహం ఎక్కువగా ఉంటాయి. పాత నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. అష్టమ శని ప్రభావం వల్ల వాహనాలు నడిపేటప్పుడు మరియు ప్రయాణాల సమయంలో కాస్త నిదానంగా వ్యవహరించడం అవసరం. సింహరాశికి అధిపతి సూర్యుడు కావడం వలన ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం మరియు సూర్యాష్టకం పఠించడం వల్ల తేజస్సు, విజయం లభిస్తాయి. శని ప్రభావం తగ్గడానికి శనివారం నాడు శివాలయంలో నల్ల నువ్వులు సమర్పించడం లేదా పేదలకు అన్నదానం చేయడం మంచిది. ధన్యవాదాలు.